ఐఐటి, ఐఐఎం వంటి వాటిల్లో చదివిన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే విద్యను పూర్తి చేసిన వారికి మంచి జీతం వస్తుంది. ఇలా ఎంతో మంది పెద్ద ప్యాకేజీతో తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అలాంటి వారికి ధీటుగా ఓ సాధారణ వ్యక్తి పోటీ పడుతున్నారు. ఆయన చదివింది కేవలం 8వ తరగతి మాత్రమే, కానీ ఆదాయం మాత్రం ఐఐటి, ఐఐఎం చదివిన వారికి పోటీగా సంపాదిస్తున్నారు. ఏడాదికి 1,50,00,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే గుజరాత్కు చెందిన ధర్మేష్ భాయ్. గుజరాత్లోని అమ్రేలీ జిల్లా అమరాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయన 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తనకు వ్యవసాయంపై బాగా ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే చదువును మానేసి వ్యవసాయంపై తన దృష్టిని సారించారు. తనకున్న 20 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసిన ధర్మేష్ భాయ్ వ్యవసాయంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు. అతను 20 ఎకరాల భూమిలో మిర్చి సాగు చేసి గణనీయమైన దిగుబడిని పొందారు. వ్యవసాయంపై తనకు తెలిసిన నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ మిరప పంటను సాగు చేశారు. అంతేకాక తానే మిరప పొడిని ప్రాసెస్ చేసేవాళ్ళు. అనంతరం ఈ మిర్చి పౌడర్ను తానే స్వయంగా విక్రయించేవాళ్ళు కూడా. దీని ఫలితంగా అతని వ్యవసాయం ద్వారా 1,50,00,000 ఆదాయాన్ని పొందారు. ఈ ఏడాది అన్ని ఖర్చులు పోను 90 లక్షల వరకు సంపాదించారు. ధర్మేష్ తనకున్న 20 ఎకరాల్లో కశ్మీరీ మిర్చి సాగు మొదలుపెట్టారు. వినూత్న సాగు పద్ధతులతో ఏడాదికి 60,000 కిలోల దిగుబడి సాధిస్తున్నారు. దిగుబడిని పొడిగా ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్లోకి నేరుగా ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా ఏటా 1,00,00,000కి పైనే ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా చదువుతోనే కాక వ్యవసాయంతో కూడా భారీ ఆదాయాన్ని సంపాదించవచ్చని ఆయన నిరూపించారు. అంతేకాక ఉద్యోగం లేదు, మంచి జీతం లేదని నిరుత్సాహంతో ఉండే యువతకు ధర్మేష్ భాయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వ్యక్తి 8వ తరగతి మాత్రమే చదివినప్పటికీ అనేక మంది ఐఐటి గ్రాడ్యుయేట్లను అధిగమించి సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అంకితభావం, వినూత్న వ్యవసాయ పద్ధతుల ద్వారా అతను తన పొలం నుంచి 90 లక్షల వరకు వార్షిక నికర పొదుపును సాధించానని తెలియజేశారు. అన్ని ఖర్చులు పోను 1,50,00,000 పైగా ఆర్జిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన 20 ఎకరాల భూమిలో ప్రతి సంవత్సరం సుమారు 60,000 కిలోల మిర్చి దిగుబడి వస్తుందని అతను తెలిపారు. ధర్మేష్ ఆదాయాన్ని అంచనా వేసినట్లయితే రిటైల్ మార్కెట్లో నాణ్యమైన మిర్చి కారం కిలోకు 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. మొత్తం 60,000 కిలోల మిర్చి నుంచి సుమారు 1,50,00,000 వరకు ఆదాయం పొందుతున్నారు. మరి పెద్ద చదువులు చదువుకొని జాబు రాలేదని, పెద్ద జీతం లేదని బాధపడే వాళ్ళు ధర్మేష్ భాయ్ను ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈ రైతు సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.